వచ్చే ఆదివారం మా ఊళ్ళో అమ్మవారి జాతర. ప్రతి ఇంట్లోనూ పెద్ద పండగలాగా చేస్తారు. మీరందరూ మా ఇంటి భోజనం రావాలి. దానికే వస్తే సరిపోతుంది. సరే అన్నయ్య గారు, మీరు కాళ్ళు చేతులు కడుకురండి, భోంచేద్దరు గాని. వద్దమ్మా, భోంచేస్తే బయలుదేరాను. సరే, కాఫీ తీసుకురా. ఏం వద్దు బావగారు, దారిలో బంధువులలో కాఫీలు తాగి తాగి కడుపు అదో రకంగా ఉంది. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీరందరూ తప్పకుండా రావాలి. మరి వస్తానమ్మా. అలాగే అన్నయ్య గారు. అల్లుడు గారిని కూడా తప్పకుండా తీసుకురండి. వాడు వస్తాడులేండి. వర్షం వచ్చేలా ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే, వెళ్ళొస్తా. మంచిదండి. ఏమండి, ఆ, రేపు నాట్లు మొదలు పెడితే శనివారానికి అయిపోతాయిగా? అవ్వకపోతే ఏంటంట? అదేమిటి, ఆదివారం వెంకుడు గారి ఇంటికి విందుకెళ్ళాలిగా. విందా నీ బొంద. ఆయన మన ఇంటికి వచ్చి భోజనం చేయమంటే చేయలేదు, కాఫీ నీళ్ళన్నా తాగలేదు. కతికితే అతకదని ఆయనకే అంత పట్టుదలుంటే పెళ్లి కొడుకు తండ్రిని నాకెంత ఉండాలి? చూడు, మనం కేవలం పెళ్లి చూపులకే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇంకా నిశ్చయం చేసుకోలేదు. ఈ లోపు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, విందు భోజనాలు చేయాలి అని ఎవరైనా అనుకున్నారంటే చంపేస్తా, జాగ్రత్త. రే సీను, ఇక్కడే ఉన్నావా? జాతర పేరుతో రేపు వాళ్ళ ఇంటి వైపు వెళ్ళావంటే తోలు ఒలిచేస్తా, జాగ్రత్త. విందట విందు, ఈ పోడి విందులు మాకు తెలవదు. ఏంటమ్మా బీపీ పేషెంట్ లాగా అలా వస్తాడు? నాకు మాత్రం ఏం తెలుసురా, పాపం అన్నయ్య గారు ఇంత దూరం వచ్చి పిలిచారు. సీను, ఆ. నువ్వన్నా వెళ్ళకపోతే బాగుండదేమోరా. నాన్నకు నువ్వు చెప్పమ్మా. నేనా? చంపేస్తారా? అమ్మా నువ్వే చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. ఏమండి, అందరూ వస్తున్నారు. వియ్యంకుడు గారింటి నుంచి ఒక్కరు కూడా రాలేదు. నేను స్వయంగా వెళ్ళి తప్పకుండా రమ్మని పిలిచిచ్చాను బా. ఏమండి, అన్నయ్య గారు వస్తున్నారు. రండి బావగారు. నమస్కారం. నమస్కారం. మీరు ఒక్కరే వచ్చారు? మా అబ్బాయిని ఆవిడ్ని రమ్మన్నానండి. ఆ. మొన్ననేగా పిల్లల్ని చూసి వచ్చాం, అప్పుడే విందుకెళ్ళటం ఎందుకు అన్నారు. కానీ నా మనసు అక్క వచ్చేసాను. అలాగా, మంచి పని చేశారు. మీరన్నా వచ్చారు, సంతోషం. రండి రండి. రండి అన్నయ్య గారు. ఏమోయ్ ఏమోయ్, బియ్యపురాలు వస్తుంది. నమస్కారం వదిన గారు. నమస్కారం అన్నయ్య గారు. నేను మాత్రమే వచ్చాను. ఆయనకి అబ్బాయికి ఏదో ముఖ్యమైన పని ఉందని హైదరాబాద్ వెళ్ళారు. మనసు అక్క చూసి వెళ్దామని వచ్చాను. మంచి పని చేశారు. మీరన్నా వచ్చారు, సంతోషం. రండి, రండి డబ్బులు వదిన గారు, రండి. ఏ కంప్లైంట్ ఇచ్చినా సరే నీ ప్రొఫైల్ ఇచ్చి ఆయన వచ్చారు. నమస్కారం అంకుల్. నమస్కారం బాబు. రా బాబు. నేను ఒక్కడే వచ్చాను అంకుల్. అదే మా అమ్మ నాన్న తెలుసు. తెలుసా? మీ అమ్మ నాన్న అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళారు. మనసు అక్క మీరు మాత్రం వచ్చేసారు, అంతే కదా? అరే మీకెలా తెలుసు అంకుల్? ఇది మా అందరికీ తెలుసు కదా నాన్న. అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే నాన్న. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. బాగున్నారా? ఆ, ఏమిటండి ఇది? నేను మాత్రమే వచ్చానని అల్లుడు గారింటి నుంచి ఎవరికి వాళ్ళు విడివిడిగా వచ్చారు? వీళ్ళు ఒక్కళ్ళకొకళ్ళు తెలియకుండా వచ్చినట్టున్నారు. వీళ్ళు తిరిగి వెళ్ళేంత వరకు ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే. నువ్వేం చేస్తావంటే బియ్యపురాలను చూసుకో, నేను బావగారిని చూసుకుంటాను. సరేనండి. ఏటన్నా ఆకలి వచ్చినాయా? తమలపాకులా ఇస్తరాకులా ఏటకారమా? కారకజ్జం పగిలిపోతారు. కూరలని రెడీ కదా? అవుతున్నాయనా? మటన్ లో చికెన్ వేయండి, చికెన్ లో మటన్ వేయండి, రెండిట్లో మాత్రం కారం మర్చిపోతురు. మనం వచ్చిన తేడా జరిగిందనుకో బ్యాడ్ టైం వచ్చేస్తుంది. నువ్వు లాంచే అటగనా బుల్ల పైగరా. ఇవన్నీ మన తోటలో పండినవే. ఆ సుబ్రహ్మణ్యం, అమ్మగారికి ఒక కూల్ డ్రింక్ ఇవ్వు. మన అమ్మాయికి కాబోయే అత్తగారా. ఎందుకు వచ్చారండి? ఆయన అబ్బాయి హైదరాబాద్ వెళ్ళారు. నేను ఒక్కదాన్నే వచ్చాను. అమ్మగారు, నాకు తెలియగడుతానండి. మనకున్నది ఒకే ఒక అమ్మాయి గారండి. 2 సంబంధాలు మాట్లాడండి. నోర్మయ్, నేను మాట్లాడింది వీరి సంబంధమే. అయ్య బాబాయ్, కొంప ముంచేశారండి బాబు. మీరేమో ఇక్కడ సంబంధం మాడుతున్నారు, అయ్యగారు వేరే సంబంధం మాడుతున్నారు. ఈ విషయం అర్జెంట్ గా బుల్లబాయ్ గారు చెప్పేసి రావాలండి, లేదని మనకి బ్యాడ్ నేమ్ వచ్చేద్దే. బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, కొంప మునిగిందండి బాబు. మనకున్నది ఒకే అమ్మాయి, 2 సంబంధాలు ఎలా చూస్తారండి? ఏంట్రా? ఏం లేదండి, మన అమ్మాయి గారికి మీరు ఇక్కడ సంబంధం మాడుతున్నారండి. ఈ విషయం తెలియక మన అమ్మగారు ఇంకో అమ్మగారికి మాటికెత్తున్నారండి. అదేం లేదులేరా. ఏం లేదంటారండి, అంటే నేను అబద్ధం చెప్తున్నానండి. అయితే అమ్మగారిని తీసుకొచ్చి ఈ అయ్యగారు చూపించమంటారా? పొరా బయటికి. ఏమైంది బావగారు? ఏం లేదు బావగారు, పాయసంలో పట్టిక బెల్లం కలిపానంటున్నాడు. మంచిదే కదా? మంచిదేనా? మంచిదేనంట్రా. పో. మీరే ఆడండి. ఒక అమ్మాయికి 2 పెళ్లి చూపురాట. ఇదేంట్రా బాబు అంటే పాయసంలో పట్టుకు వెళ్ళ వేసావా? ఏంటి సుబ్రహ్మణ్యం, చెంప మీద చేపెట్టుకుని వస్తున్నావు? నెత్తి మీద పెట్టుకుంటే నువ్వు అంటుకుంటుందని. మీ ఊళ్ళో జోకులు వేసేవాళ్ళు కూడా ఉన్నారా? సుబ్రహ్మణ్యం అని మాకు కావాల్సిన మనిషి. మా ఇంట్లో పనులన్నీ తనే చూస్తూ ఉంటాడు. గ్లాడ్ టు మీట్ యు. అయ్యగారు ఎవరు?
ఏంటి నువ్వు ఏం తెలియనట్టు మాట్లాడతావు? ఈయనే నన్ను చేసుకోబోయేది. అయ్యి బాబాయ్, అయితే మొత్తం ముగ్గురా? అంత గందరగోళంగా ఉంది. బుల్లబాయ్ గారు, మొత్తం ముగ్గురు అంటే బాబా. బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, బుల్లబాయ్ గారు, గొప్ప కొల్లేరైపోయిందండి బాబా. ఇప్పుడు ఇద్దరు కదండి, ముగ్గురండి. ముగ్గురేంట్రా? ఒక అమ్మాయికి ముగ్గురు అబ్బాయిలండి. చక్రొట్టి పెరిగిపోయినట్టు క్షణక్షణం కల్లుడు పెరిగిపోతున్నాడు బాబా. ముందు ఆ పేకాటపండి బాబు. బయట మన అమ్మాయి గారు ఆడవుడుతో పెళ్ళాకడేస్తున్నారండి. ఇలా చూసి ఊరుకున్నారు అనుకోండి, మీరు చూసిన అల్లుడు, అమ్మాయి గారు చూసిన అల్లుడు, అమ్మగారు చూసిన అల్లుడు, ముగ్గురు కలబడి కొట్టుకున్నారు అనుకోండి, మీ పరువు పొలాల్లో కలిసిపోతాను. అయ్యో పోరా. మళ్ళీ ఏమైంది బావగారు? ఏం లేదు బాగారు, వీడో పిచ్చాడు, ఎప్పుడు ఏదో ఒకటి తెలుపుతూనే ఉంటాడు. వచ్చినప్పటి నుంచి మీరేమీ తినలేదు. కనీసం ఈ పాయసమైనా తీసుకోండి. అప్పుడే మొదటి బంతి భోజనం కూడా మొదలు పెట్టేశారు. మొదటి బంతి భోజనం మొదలు పెట్టేశారా? మరి నాకెందుకు చెప్పలా? భోంచేస్తారా? మొదటి బంతిలో భోంచేయడం మా ఇంటా వంట లేదు. నేను వెళ్ళి వడ్డిస్తాను. వడ్డించడానికి చాలా మంది ఉన్నారు, మీరెందుకండి? ఇదిగో, నేను ఇంటి కాబోయే అల్లుణ్ణి, అంటే ఇంటి మనిషిని. మన పనులు మనం చేసుకోవడంలో తప్పేం లేదు. కావాలంటే నీకు కూడా వడ్డిస్తాను. నాతో పద. అయ్యో వద్దు, అటు వెళ్ళకండి. అయితే ఇటు వెళ్తాను. ఏంటి బావగారు ఇది? భోజనం బావగారు, మీరు బంతిలో కూర్చొని భోంచేయడం బాగుండదని ఇక్కడే ఏర్పాటు చేశాను. ఇంట్లో కూర్చుని భోంచేయాలంటే ఎప్పుడు కావాలన్నా చేయొచ్చు. విందుకొచ్చి బంతిలో కూర్చుని భోంచేయడమే మర్యాదగా ఉంటుంది. వద్దు బావగారు, మీరు ఇక్కడ కూర్చొని భోంచేస్తేనే బాగుంటుంది. అదేం కుదరదు, నేను బంతిలోనే భోంచేస్తాను. బంతి ఎక్కడుంది? బావగారు, బంతి బావగారు, బంతి ఆ, నాకు కూడా వడ్డించవా? నువ్వా? నేనే. అవును, బావగారు నిన్ను ఎందుకు కొట్టారు? అదా ఏమండి, ఒక అమ్మాయిని పెట్టుకొని 3 సంవత్సరాలు చూస్తున్నారు. ఇదేం ఫ్యామిలీ అండి? అర్థాలని ఫ్యామిలీ. బావగారు నిన్ను కొట్టడం కరెక్టే. ఆ. అదే నేనైతే ఈ చెయ్యి నరికి ఆ చేతిలో పెట్టేవాడిని. తాతగారు, పులిసేనా? పులిసేనా? ముక్కలు లేవా? ఎముకలు వేస్తాను, తింటారా? తింటవేంటి? నవిలి పారేస్తా. కానివ్వండి. ఏమండి, ఆ. నేను చెప్తే నమ్మలేదే. 3వ పెళ్లి కొడుకు అని చెప్పాను కదా, ఇక అతనే. అవును, వీడిక్కడికి వచ్చాడేంటి? ఇంతకు ముందే ఆయన మీకు తెలిసేటి. జమై. ఆకు దించండి, అన్నం పెట్టాలి. నేను తర్వాత భోంచేస్తాలే. బంతిలో కూర్చొని తర్వాత తింటానంటే ఎలాగండి? దించండి. సరే కానీ గురుగారు, పులిసేనా? వెయ్ వెయ్ ముక్కలైనా? వెయ్. అంటే ఆ. నేను చెప్పాను, మొదటి పెళ్లి కొడుకు బాబు గారు. బాబా, అయ్య బాబోయ్, ఏ ఆగు, వదలవయ్యా. వదలను. అందరికి పులిసేసి నాకేయకుండా పోతే నీ బాబు వచ్చేస్తాడా? నువ్వు వేసుకో. తిను. ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఏమైంది? ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి మా నాన్నకి దొరికిపోయాను. అందుకే వెళ్ళొద్దన్నాను. వెళ్ళొద్దన్నావు గానీ అక్కడ మా నాన్న ఉన్నారని చెప్పలేదుగా. ఏయ్, ఏంటా అది? రా, గ్లాస్ నిండా పోయి. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, మీరు ఎక్కడున్నారా? ఎవడే మాట్లాడితే కొట్టడం కాదు. ఇవిడు ఎవరనుకుంటారు? 2వ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు. అక్కడికంటే ఆయన ఎవరనుకుంటున్నారు? మొదటి పెళ్లి కొడుకు తండ్రి గారు. అమ్మయ్య, ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. ఏయ్, ఈ స్త్రీ నీ ముగ్గురు తీస్తాడా? వచ్చి తీసుకెళ్ళు. ఇంటి పెద్దగా ఆ ఇంటికి వెళ్ళొద్దని చెవులు పగిలేలా అరిచి మరీ చెప్పాను. అయినా వెళ్ళి వియ్యంకుడి ముందు నా పరువు తీశారు. ఏదో సొంత ఇంట్లో పండగ జరిగినట్టు. అక్కడ ఎంగిలి విస్తరాకులు ఎత్తడానికి నీకు సిగ్గులేదు? మీరు మాత్రం ఏమిటో పాయసం బాగుందని గ్లాసులు పోయించుకు తాగలా? అక్కడికి వచ్చి సప్లైర్ లాగా వడ్డం చేసిన వదిలేసి నన్ను. ఎందుకండి ఊరికే అరుస్తారు? మనం ఏమైనా తిండి గతిలేక వెళ్ళామా? పిల్ల బాగా నచ్చింది, ఇంకోసారి చూసుకుందామని ఆశతో వెళ్ళాం. నేను మాత్రం పాయసం తాగడానికి వెళ్ళానుకున్నారా? నాకు కూడా అమ్మాయిని చూడాలనిపించింది, అందుకే వెళ్ళా. మన ఊరికే పెళ్లి చూపులు చూసాం కానీ ఇంకా నిశ్చితార్థం చేసుకోలేదు. పిల్ల బంగారం బొమ్మలా ఉంది. మనం ఇలాగే ఆలస్యం చేస్తే వాళ్ళు ఏదైనా సంబంధం వెతుక్కుంటారేమో. వెంటనే నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి. అలాగే. థ్యాంక్ యూ అమ్మా. బుల్లబ్బాయి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మేఘమాలను ఆలపాటి శ్రీహరిరావు గారి కుమారుడు చిరంజీవి శ్రీనివాసు ఇచ్చి వివాహం జరిపించడం పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. అయ్యా, తాంబూలాలు వారికి ఇవ్వండి.